హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ట్రైపోడ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టామండి మనము. ఇది చూద్దాం, దీని ఫీచర్స్, దీని స్పెసిఫికేషన్స్, దీని యూజెస్ ఎట్లుంటాయో చూద్దాము. చూడండి, ఏదో బ్లాక్ కవర్లో ఇచ్చారు, బ్లాక్ బ్యాగ్లో ఇచ్చారు. చూడండి, ఒక బ్యాగ్ లాంటి దాంట్లో ఇచ్చారు. ఇదేదో మొబైల్ హోల్డర్ అనుకుంటా, ఇది ఇచ్చారు. చూడండి, మొత్తం అల్యూమినియంతో తయారు చేశారు ఈ పైప్స్, రాడ్స్ అంతా. చూడండి, మనకి సింపుల్గా డిజైన్ కూడా చాలా బాగుంది, చిన్నగా ఉంది, ఫోల్డబుల్గా. ఇది చూడండి, సపరేట్గా తిప్పడానికి హ్యాండిల్ ఇచ్చారు, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. చూడండి, ఇది లెగ్స్ అన్నమాట. 4 లెగ్స్ ఇచ్చారు, 3 లెగ్స్ ఇచ్చారు. చూడండి, మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడ మిడిల్లో మొబైల్కి ఇది హోల్డర్ ఫిక్స్ చేసుకోవాలా మనము. ఇక్కడ స్క్రూ లాంటిది ఇచ్చారు, ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలా. దీన్ని ఇట్లా పైకి చూడండి, ఇది ఫోల్డ్ చేసి ఇది ఇలా పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా దీనికి ఫిట్ చేసి చూద్దాము మొబైల్ హోల్డర్ని. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫిట్ చేసుకున్నాక మనము ఇలా స్టాండ్ పెట్టేసుకొని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. హ్యాండిల్ లాగా ఇచ్చారు చూడండి, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ బబుల్ లాంటిది, వాటర్ లాంటిది ఇచ్చారు. అంటే ఇది మనకి లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా, హార్జెంటల్గా అంటే ల్యాండ్కి హార్జెంటల్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. చూడండి, ఇలా పైకి కిందకి కూడా అంటే హైట్ పెంచుకోవచ్చు అనమాట. మన కన్వీనియంట్ బట్టి మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. రొటేటింగ్ హ్యాండిల్ కూడా ఇచ్చారు చూడండి, మనకు కన్వీనియంట్గా మనం పైకి లాగకుండా. జస్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ స్క్రూస్ కూడా ఇచ్చారు చూడండి. ఇది తిప్పి మనం టైట్ చేసుకొని ఒక పొజిషన్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది చూడండి, మొబైల్ని ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లో రొటేట్ చేసుకోవచ్చు. సైడ్కి హారిజంటల్, వర్టికల్ కూడా చేసుకోవచ్చు మనము. ఇప్పుడు మొబైల్ పెట్టి చూద్దాం. చూడండి, ఆ మొబైల్ ఇట్లా పెట్టేస్తే ఫిక్స్ అయిపోతుంది మొబైల్ ఫిట్గా. ఇలా పెట్టుకోవచ్చు అండి, అంటే లాంగ్ వీడియోస్ చేసుకోవడానికి ఇలా పెట్టుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకొని జస్ట్ ఇట్లా రొటేట్ చేసుకొని హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి, ఇలా ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ హైట్ కావాలంటే మనకి అక్కడ పొజిషన్ లాక్ చేసుకొని స్క్రూని టైట్ చేసుకోవచ్చు అండి మనము. ఇంకా హ్యాండిల్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు వర్టికల్, హార్జెంటల్ పొజిషన్స్ని. రొటేట్ 180, 360 డిగ్రీస్లో రొటేట్ చేసుకోవచ్చు అండి మనము. ఇటు సైడ్ కావాలంటే అటు సైడు. చూడండి, పైన కూడా రొటేట్ చేసుకోవచ్చు మనము. చూడండి, మొత్తం అల్యూమినియం పైప్స్ ఇచ్చారు మనకి. చూడండి, మొత్తం అల్యూమినియం పైప్స్ ఇచ్చారు మనకి. అంటే రస్ట్ కూడా పట్టదనమాట, స్టీల్ పైప్స్ లాగా. మనము హైట్ పెంచుకోవచ్చు అండి. చూడండి, హైట్ ఎంత కావాలంటే ఎంత, చాలా హైట్ ఇచ్చారు. అది జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా లాగితే ఫోల్డబుల్ అనమాట. పైప్స్ చాలా లాంగ్ వచ్చినాయి చూడండి. హైట్ ఎక్కువ పెట్టుకోవచ్చు అండి, మనకి ఇష్టం వచ్చినంత హైట్ పెట్టుకోవచ్చు. ఇంకా హైట్ సెట్ అయినాక ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా మడుచుకోవచ్చు అండి.
ఇట్లా లాక్ చేసుకుంటే ఆ పొజిషన్లో అంత హైట్లో మనం లాక్ చేసుకోవచ్చు.